కరీంనగర్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు షాడ వెంకటరెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించేలా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రయత్నించాలని చాడా డిమాండ్ చేశారు. కేసీఆర్ తప్పు చేసి ప్రాణహిత చేవళ్లను పక్కన పెట్టారు. దాన్ని మళ్లీ నిర్మించాల్సిందని వెంకటరెడ్డి పేర్కొన్నారు. సింగరేణి గనులను ప్రైవేటు వ్యక్తులకు వేలం వేయడం సరికాదని, ఇది పరోక్షంగా సింగరేణిని ప్రైవేటీకరణ చేయడమే అవుతుందని చాడా అభిప్రాయపడ్డారు. రైతు రుణమాఫీని స్వాగతిస్తున్నాం. షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని చాడ వెంకటరెడ్డి రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ చేయమని ఇప్పుడు దీని బొగ్గలను వేలం పాడితే ప్రైవేట్ చేసినట్టే, అంటే పచ్చి అబద్ధాలు చేసి మాట్లాడినట్టు అవుతుంది. నరేంద్ర మోడీ అంటే అబద్ధాల కూర అనేది చర్చ ఉంది కాబట్టి ఇది అక్షర నిజం అవుతుందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేలం వేయొద్దు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 27వ తారీఖు నాడే గ్లోబల్ టెండర్ విధిస్తున్నారు కాబట్టి దానిపైన మరొకసారి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంటే ఆపమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మిగతా వాటికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య సరే ఇది కూడా 23 నుంచి కూడా వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెడతామని చెప్తా ఉన్నారు. మేము కోరేందంటే సరే రైతు రుణమాఫీ 2 లక్షలు, అందులో 1 లక్ష వరకు ఇప్పుడు మొదటి విడతలో మొన్న నుంచి స్టార్ట్ అయినాయి. 1 లక్ష వరకు కూడా కొంతమందికి ఆ బ్యాంకులలో కరెక్ట్గా మరి అకౌంట్స్ అవన్నీ సరిగ్గా లేక కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి వింటా ఉన్నాం. ఏదైనా అందరికీ మరి వర్తింపజేసే పద్ధతులలో ఈ రుణమాఫీ షరతులు లేకుండా, శిశబిషలు లేకుండా 100% ఈ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల హామీ కాబట్టి దాన్ని అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎవరికి నష్టం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత రెండవది ఏదైతుందో రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బ్రిడ్జీలు కూలిపోతున్నాయి. ఏటూరు నాగారం మండలంలోని దొడ్లకొండాయి వద్ద బ్రిడ్జ్ కూలింది. దీంతో జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. మళ్ళీ అది దిగబడుతుంది. గ్రామాలు వర్షం దిగబడుతుంది. దొండ్ల గ్రామం దగ్గర రావడం జరిగింది. ఇక్కడ